కాలంలో చూస్తున్నటువంటి విపరీత ధోరణం కనుక ఒకసారి విశ్లేషించి దాన్ని పోస్ట్ మార్టం చేస్తే భయంకరమైనటువంటి మనమందరం ఉన్నాం. మనమందరం సృష్టి పరంపరలో భాగంగా ఈ భూమి మీద జీవం పోసుకున్నటువంటి వాళ్ళు. మరి అందరూ బెండకాయలై ముదిరిపోయి సంతానం జరగకుంటే ఇది సృష్టి ధర్మానికి వ్యతిరేకమైనటువంటి. అందుకనే చాలా దీంట్లో అనేక అంశాలు నిమిడి ఉన్నాయి. కారణం ఏంటంటే గతంలో ఒకనొక స్టేజ్లో 15 ఏళ్లకు 20 ఏళ్లకు పెళ్లిళ్ళు చేసుకొని మనం చాలా మంది ఏమనుకుంటున్నాం అంటే జీవితంలో సెటిల్ అయినాకనే పెళ్లి చేసుకోవాలి, 40 ఏళ్ళు రావాలి, 40 ఏళ్ళు వచ్చినాక నీకు పిల్ల దొరుకుతుంది. 20 ఏళ్ళకు పెళ్లి అయిన వాళ్ళ జీవితంలో సెటిల్ కాలేదా? వాళ్ళ పిల్లల్ని చదివించుకోలేదా? వాళ్ళు సంసారం చేయలేదా? వాళ్ళ బాధ్యతలను విస్మరించేదా? నువ్వు నీ జీవితంలో పెళ్లి అనేది ఒక బాధ్యతగా స్వీకరించగలిగినటువంటి జ్ఞానం ఉన్నవాడు దానికి న్యాయం చేస్తాడు. జీవితంలో ఈ పవిత్ర ధర్మానికి న్యాయం చేసేటువంటి ఆత్మవిశ్వాసం లేనోడు ముదిరి బెండకాయలు అయిపోతాడు. అందరూ ముదిరి బెండకాయలు అయితే ఇది అద్భుతమైనటువంటి ఈ విశ్వం. చిన్నగాక మనం చూసిన సునీత విలియమ్స్ విశ్వం నుంచి ఏ రకంగా తిరిగి వచ్చిందో ఈ విశ్వంలో ఉన్నటువంటి అద్భుతాలు అందాలు ఆస్వాదించి అనుభవించే ఏకైక ప్రాణి మనిషి. అంటే ఇటువంటి అందాలను ఇటువంటి అద్భుతాలను ఆస్వాదించే జీవితాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తే నువ్వు దాని నుంచి పారిపోతానంటే పారిపోయినాడు తిరిగి పొంద మూర్ఖుడు కింద లెక్క. జీవితం అంటే ఛాలెంజ్. జీవితాన్ని ఛాలెంజ్గా తీసుకోవాలి. ఇందాక యోగా గురువు గారికి ఇతరత్ర గురువులకు చాలా మందికి సన్మానం చేస్తారు. చాలా అద్భుతం మానవ జీవితంలో. ఇప్పుడు మనం శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది, సంపద సృష్టించబడ్డది, అద్భుతమైనటువంటి విలాసవంతమైనటువంటి జీవితాలు గడుపుతున్నాం అనేటువంటి భ్రమలో మనం ఉన్నాము. అసలు జీవితం అంటే 50 ఏళ్ల కింద మనిషి జీవితం ప్రకృతి ఒడిలో ప్రకృతికి అనుగుణంగా సాగింది. ఆ రోజు యోగా అనేది ఇట్లా ట్రైనింగ్లో పెట్టి ఇట్లా జరపలేదు, కానీ వాళ్ళ జీవన విధానంలోనే యోగా ఒక అంతర్భాగం. తెల్లారు లేస్తే వాళ్ళు చేసేటువంటి పనులలో ఉన్నటువంటి ఆ పనులు మేము చిన్నప్పుడు నేను నా చిన్నతనంలో 50 ఏళ్ల కింద నా చిన్నతనంలో తెల్లారు లేవంగానే 4-5 కార్యక్రమాలకు అప్పటికి విపరీతమైనటువంటి చెవులు గారే. నేను 4వ తరగతి వరకు మాత్రమే మా ఊళ్ళో ఉన్నది. 5వ తరగతి పక్క ఊరికి పోవాలి. ఫస్ట్ బెల్ కొట్టేదాకా పక్క ఊళ్ళో మాకు ఆ ఊరికి మధ్యలో 2 కిలోమీటర్ల దూరం. మొదటి బెల్లు దాకా ఇంటికాడ ఉండేది. మొదటి బెల్లు కొట్టంగానే సంచి పట్టుకొని ఉరుకుడు మొదలు పెడితే 2వ బెల్లు వరకు ఆడి ఉరికేది. అప్పటికి చెమటం దక్కేది. యోగా కంటే అద్భుతమైనటువంటి శారీరక శ్రమ. అందుకని ఇవన్నీ విస్మరించడం కాబట్టి ఇవాళ అనేక రంగాల్లో అనేక మంది నేను చిన్నప్పుడు చూసిన అంటే పరిణామ క్రమంలో ప్రతిదీ వైద్యం అవసరమవుతారు, ప్రతిదీ యోగా అవసరమవుతారు. కారణం ఏంటంటే మనం గడిచిన నాళ్ళలో ఉన్నటువంటి ఈ మధ్య మళ్ళీ మనం చూస్తున్నాం కదా, కొర్రలు, సజ్జలు, ఇవి సామలు, రాగులు, మళ్ళీ వాటి మళ్ళీ ఎక్కడి ఇవన్నీ చిన్నప్పుడు ఎవరు ఇంట్లో చూసినా కనపడదు. కొర్రలు, సామలు, రాగులు, సజ్జలు ఇప్పుడు ఏడ దొరుకుతా ఉన్నాయి? సూపర్ మార్కెట్లలో రంగురంగుల ప్యాకెట్లలో దొరుకుతా ఉన్నాయి. మన ఇంటి పక్కన దొరికేటువంటి వాటిని విస్మరించి ఏదో మోజులో పడి, ఏదో భ్రమలో పడి, ఏదో గొప్ప మార్పు అనేటువంటి భ్రాంతిలో పడి వాటిని మనయిగా భ్రమించి రోగాలు తెచ్చుకొని మళ్ళీ మన వాటి దగ్గరికి వెతుకుని పోవాల్సినటువంటి స్థితి వచ్చింది.
వీటన్నిటికి కారణం ఏంటంటే మనిషి. సృష్టిలో నాకు తెలిసి సృష్టిలో ప్రతి జీవి జన్మతః దానికి సంబంధించినటువంటి జీవితాన్ని గడుపుతా ఉంటాడు. మనిషి ఒక్కడే పరాయీకరణ చెందింది. తనదైనటువంటి జీవితం ఎప్పుడో వదిలిపెట్టింది. ఏందయ్యా మనిషి జీవితం అంటే నాకు అర్థమైంది. నేను ఉన్నంతలో కాస్త కూస్తో అనుభవం ఉన్నటువంటి వ్యక్తులలో నేను ఒకరిని. ప్రతి జీవి సృష్టిలో ఇప్పటి వరకు జీవిస్తున్నటువంటి ప్రతి జీవి జన్మతః తన సహజ జీవితాన్ని సృష్టి మర్మం సృష్టి ధర్మం ప్రకారంగా కొనసాగిస్తూ ఉంటే మనిషి ఒకడు మాత్రం దాని నుంచి దూరం పోయింది. మనిషి దూరం పోయి ఏం చేసిండు అంటే ఏం చేస్తున్నాడంటే ఈయన భ్రమణమంతా నేను అనేటువంటి అహంకారం చుట్టూ, నాది అనేటువంటి స్వార్థం చుట్టూ, ఆఖరికి ఎంత దుర్మార్గానికి ఉరిగడుతున్నాడు అంటే మనిషి మానవ జాతి. మనిషి అంటే ఇక్కడ నేను సింబలైజ్ చేసి చెప్తున్నా మానవ జాతి దేని చుట్టూ పరిభ్రమిస్తూ ఉన్నది? సృష్టించబడిన సంపద. ఇప్పటి వరకు సృష్టించేది మాకేం కావాలి, ఈరోజు సృష్టించబడుతున్నది మాకేం కావాలి, రేపు సృష్టించబడేది మాకేం కావాలి, చివరికి సృష్టిలో ఉన్నది కూడా అన్ని సంపదలు మనకే దశ తీసుకొని కూర్చోవాలి. ఇలా జీవితం సంపద జీవితం అయితే ఇంకా నీ జీవితం ఎక్కడ ఉన్నది? నీదైనటువంటి జీవితాన్ని ఎక్కడ జరుగుతున్నావు? అందుకనే సృష్టి ధర్మంగా జరగాల్సినటువంటి పనులు బాధ్యతలు నిర్వర్తించినప్పుడే నేను మొదటి చెప్పిన మాట జీవనదిలాగా ఈ భూమి మీద మన ప్రవాహం మన 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 మనుగడ కొనసాగుతుంది. అందుకని ఈ మధ్య కాలం చేసినటువంటి స్టీఫెన్ హాకింగ్ అనేటువంటి మహానుభావుడు సెలవిచ్చింది, మనిషి దీన్ని దుర్మార్గంగా సర్వనాశనం చేసిండు. ఈ భూమి మీద ఇదే దుర్మార్గపు ఆలోచన విధానంతో కొనసాగితే కొన్ని సంవత్సరాలలో ఇంకో గ్రహాన్ని వెతుక్కోవాల్సి వస్తుంది అన్నాడు. ఒక అంత తెలివికల్లో మనం కాబట్టి అంటే బెండకాయలో అంతర్లీనంగా దీన్ని అర్థాలున్నాయని నేను భావిస్తూ ఆ గురించి అభినందనలు తెలియజేస్తూ ఈనాడు మరి అనేక రంగాల్లో జీవితం అంటే ఇది పోటీ ప్రపంచం. ఇక్కడ వివిధ రంగాలకు సంబంధించినటువంటి పెద్దల్ని మనం వాళ్ళను గుర్తించి వాళ్ళకు పురస్కారాలు ఇస్తున్నాం. అంటే పోటీ ప్రపంచంలో పోటీని తట్టుకొని మిగతా వాళ్ళకన్నా ఒక మెట్టు ఎక్కువ సేవ, ఎక్కువ మంచితనం, ఎక్కువ బాధ్యతాయుతంగా పనిచేసేటువంటి వాళ్ళను సన్మానించడం అంటే సమాజానికి సంస్కారం ఉన్నది అనేటువంటి గొప్ప విషయాన్ని చెప్పడం. ఈ సంస్కారం ఈ సన్మాన గ్రహీతలు ఇంకా రెట్టించినటువంటి ఉత్సాహంతో వాళ్ళ బాధ్యతలు కొనసాగడం, సన్మానం పొందకుండా మంచి సేవలు చేస్తే, మంచి పనులు చేస్తే సమాజం గుర్తించి గౌరవిస్తుంది, మేము కూడా పురస్కారం పొందాలనేటువంటి ఆలోచన మిగతా వాళ్ళలో కలిగించడమే లక్షణంగా ఇటువంటి కార్యక్రమాలు సాగుతూ ఉన్నాయి. మోహన్ చంద్ర గారు చాలా కార్యక్రమాలు ఇటువంటి చేయడం, వారి సమాజం పట్ల వారికి ఉన్నటువంటి ఆ ప్రేమకు, ఆ గౌరవానికి, ఆ బాధ్యతకు హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ సెలవు. వారు ఇంతకుముందు కొన్ని సభలలో పాల్గొన్నాము. సారు చాలా సభలలో వచ్చారు. మేము గాన సభలో హైదరాబాద్లో, ఈరోజు ఇక్కడ, అంతకుముందు అక్కడ కూకట్పల్లి దగ్గర ఒక సభలో అద్భుతమైనటువంటి వ్యక్తి వారు అధిరోహించారు. ఒక సామాన్య కుటుంబంలో జన్మించి ఇంత ఉన్నత శిఖరానికి చేరుకోవాలంటే ఎంత కృషి ఉండాలి. అందులో కృషి, పట్టుదల, అదేవిధంగా దైవాశిస్సులు ఇవన్నీ వారికి కలిసి వచ్చాయి. మన తెలంగాణ హిస్టరీలో చిరస్థాయిగా ఉండే స్థానం వారిది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు అక్కడ ఉంటుంది తొలి సభాపతి ఎవరని, అందులో వీరి పేరు, వీరి ఫోటో ఉంటుంది. అదొక సాకు, ఒక వన్య తెచ్చే విషయము. ఎందుకంటే ఈవెన్ మన ఢిల్లీలో మొదటి స్పీకర్ అక్కడ. ఆ విధంగా వీళ్ళు చరిత్రలో స్థిరస్థాయిగా నిలుస్తుంటారు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మహామహులు వచ్చారు, చూద్దాం కదా.
గౌరవనీయులు శ్రీ నారాయణరావు గారు సీనియర్ చార్టెడ్ అకౌంటెంట్ అంటే తెలుసా మీ అందరికీ? ఎవరైతే అకౌంట్ ఐ మీన్ ఇన్కమ్ ట్యాక్స్ కడతారో వాళ్ళకి తెలుస్తుంది, అందరికీ తెలియకపోవచ్చు. సారు చార్టెడ్ అదే ఎవరైతే ఎలిజిబుల్ టు పే ఇన్కమ్ ట్యాక్స్ ప్రతి ఒక్కరు కట్టవలసిన అవసరం లేదు. ఆదాయానికి మించిన ఐ మీన్ ట్యాక్సేబుల్ ఇన్కమ్ ఉన్నోళ్ళు కట్టవలసి వస్తుంది. అదేవిధంగా ఈ సారు రాజేంద్ర కుమార్ గారు ఉన్నారు. వీరు ఒక మంచి ఆర్టిస్టు. శ్రీమతి ఇంకా సార్ గౌరవ వారు ఒక ఆసీనులు అయ్యారు. ప్రముఖ జ్యోతిష్కులు. వెరీ గుడ్ సార్. ఈరోజు పంచాంగం చెప్తారనుకుంటున్నాను ఈరోజు. అదేవిధంగా డాక్టర్ శ్రీదేవి గారు ఉన్నారు. మంచి కవయిత్రి ఆమె, మంచిగా రాస్తారు. ఇంతకుముందు నాకు కొన్ని సభలలో నాతో పాల్గొన్నారు. షీఈ్ గుడ్ పోయట్, అలా డౌట్ లేదు. ఇంతకుముందు చెప్పారు కదా మన గౌరవనీయులు మిత్రుడు మోహన్ చంద్ర మరియు ఈనాటి ఎండకాయ యూనిట్ పరిచయ వేదిక కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి యూనిట్ వాళ్ళకందరికీ, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ అతిథులు మసూద్ గారు, రిటైర్డ్ న్యాయమూర్తి గారు, రాజకీయ పరంగా రాజకీయాల్లో తెలంగాణ ఉద్యమంలో మమేకం చేసి తెలంగాణ ఉద్యమంలో నాకంటే ఒక పాత్రని క్రియేట్ చేసినటువంటి మా గురువర్యుడు ఈనాడు ముఖ్య అతిథి మసూద్ గారు, ఇక్కడ ఇచ్చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున నమస్కారం చేస్తూ, నల్గొండలో ఒక కార్యక్రమంలో ఉండి కొంచెం లేట్గా రావడం జరిగింది. అందులో అప్పటికి అడిగి వచ్చిండు మదానం ఉంటే రావడం జరిగింది. ఆలస్యంగా వచ్చినందుకు క్షమించాలి. రెండవ విషయం, దాదాపుగా అంటే సృష్టి ధర్మాన్ని బెండకాయ యూనిట్ ఉన్నటువంటి మీరు తీసుకున్నటువంటి ఆ టైటిల్కి సంబంధించిన అంశాన్ని ఈరోజు జరిగేటువంటి కార్యక్రమంలో ఎవరికైతే పురస్కారాలు మరి అది పురస్కారానికి అర్హులనే భావించే తను చేసేటువంటి కార్యక్రమం. అది కాకుండా మోహన్ చంద్ర తోటి నాకు దాదాపుగా ఒక 10 సంవత్సరాల నుండి ఎన్నో కార్యక్రమాలని మేము కాశీ ఫౌండేషన్ నుండి విద్య న్యూస్ ఛానల్ నుండి ఎన్నో కార్యక్రమాల్లో భాగస్వామ్యమై మంచి మిత్రుడిగా కళల పట్ల కొంత మాకు కూడా ఒక అవగాహన నుండి గత 9 సంవత్సరాల నుండి 2016 నుండి తయారయ్య గారి సభలో కావచ్చు, రవీంద్రవర్తి ఈ హాల్లో కావచ్చు, ఒక కనీసం 200-300 ఆర్గనైజేషన్స్ ఏదైతుందో 40-50 ఆర్గనైజేషన్స్ తోటి అటాచ్మెంట్ ఉండి కళలను ప్రోత్సహించేటప్పుడు మేము కూడా కొంతవరకు భాగస్వామ్యం. ఆ రకంగా కొంతమందికి మనం దగ్గర ఒక నమ్మకంతో పనిచేసుకున్నటువంటి క్రమంలో తను మిత్రుడు నా మీద ఉన్నటువంటి అభిమానంతో ఒక ఉగాది పురస్కార అవార్డు అనేది నన్ను ఎంపిక చేసినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు అర్పిస్తూ, ఈ బస్సు గారితో కూడా దాదాపు చాలా కార్యక్రమాల్లో తన గెస్ట్గా నేను సభాధ్యక్షులుగా అన్ని కార్యక్రమాలు అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే మదన చంద్రుడిగా అవార్డు తీసుకోవడం అనేది దాదాపు తెలంగాణ ఉద్యమంలో ఎన్నో కార్యక్రమాల్లో ఆయన ఆశీస్సులతో నేను రావడం జరిగింది. ఇంకా ఆయనకు మాకు ఉన్నటువంటి ఆ సాన్నిధ్యంతో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్న ఉగాది పురస్కారాలు ముందుగా ప్రస్తుతం ఉగాది యొక్క పురస్కారాలు కార్యక్రమాన్ని మనం ప్రారంభించబోతున్నాము. అలాగే ఈ కార్యక్రమంలో మొట్టమొదటి అవార్డు గ్రహీత వరల్డ్ ఫేమస్ వండర్ కిడ్, వండర్ ఇంటెలిజెంట్ కిడ్ CH కృష్ణ, సన్ ఆఫ్ డాక్టర్ CH రాజు అండ్ శ్రీమతి స్రవంతి. ఈ 4 months బాయ్కి నిజాంపేట నుంచి వచ్చారు. వీళ్ళకి ఈ అవార్డుని ఎంపిక చేసి మనం మార్వలస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇవ్వడం జరుగుతున్నది. ఈ 4 months కిట్ ఏంటంటే సుమారుగా 347 ఫ్లాష్ కార్డ్స్ని ఐడెంటిఫై చేస్తారు. చూడండి ఎంత మెమరీనో.
లాంగ్ మెమరీ. మీరు గట్టిగా తప్పట్లు కొట్టాలి, గట్టిగా కర్తాలంలో శుభాకాంక్షలు తెలియజేయాలండి. 347 అంటే మామూలు విషయం కాదు మెమరీ. Four months kid అండి, 4 months kid. అందరూ కూడా గట్టిగా కర్తాల ద్వారా శుభాకాంక్షలు తెలియజేయాలి. ఈ యొక్క ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు ఒకసారి తెలియజేస్తూ ఈ యొక్క చిన్నారికి ఆయురారోగ్య అక్షైశ్వర్యాలు కలగాలని చెప్పి కోరుకుంటూ ఈ అవార్డు ప్రదానం చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ మార్వలస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అప్రిషియేషన్ సర్టిఫికేట్ వై సృజన, born in 24th July 2006 in Hyderabad, కూచిపూడి dancer, artist and music enthusiast. సృజన loves classical dance. ఈ మేడం గారు ఎక్కడున్నా రావాలండి. గట్టిగా కర్తాంధ్ర ద్వారా మీ యొక్క శుభాకాంక్షలు తెలియజేయండి. యూ ఆర్ ఏ గుడ్ అండ్ ఫన్ అబ్బా కూచిపూడి డాన్సర్ ఫ్రమ్ యూఎస్ఏ. నెక్స్ట్ బాబు పేరు చదువుతూ వాళ్ళు రెడీగా ఉంటారు. నెక్స్ట్ అవార్డ్ గోస్ టు డాక్టర్ బూర్గుల మధుసూదన్ రావు గారు, రిటైర్డ్ జడ్జి. డాక్టర్ బూర్గుల మధుసూదన్ రావు గారు, రిటైర్డ్ జడ్జి. బి ప్రతాప్ రెడ్డి గారు, ఫిలిం డైరెక్టర్, ఓ తండ్రి తీర్పు. బి ప్రతాప్ రెడ్డి గారు, ఫిలిం డైరెక్టర్, ఓ తండ్రి తీర్పు. నెక్స్ట్ అండి శ్రీమతి ఏంటి భారద్వాజ్, మహిళా శిరోమణి, రాపాక నాగఫ్రెండ్ భరద్వాజ్, మహిళా శిరోమణి. నెక్స్ట్ ఆసూరి గోపాల్ అయ్యంగారు, జ్యోతిష వేద పండితులు. ఆసూరి గోపాల్ అయ్యంగారు, జ్యోతిష వేద పండితులు. నెక్స్ట్ అండి ఎం అనుష గారు, సోషల్ యాక్టివిస్ట్. ఎం అనుష గారు, సోషల్ యాక్టివిస్ట్. ఈవిడికి నంది అవార్డు ప్రదానం చేయడం జరుగుతుంది. ఈ మేడం గారు తిరుపతి నుంచి వచ్చారండి, ఇంత దూరం నుంచి సుమారుగా 12 hours జర్నీ చేసి గట్టిగా కరకాలం ద్వారా ఈ యొక్క శుభాకాంక్షలు తెచ్చాలి. ఎం అనుష గారు, సోషల్ యాక్టివిస్ట్ ఫ్రమ్ తిరుపతి. ఈ కార్యక్రమానికి తిరుపతి నుంచి వచ్చారు, గట్టిగా కరకాలం ద్వారా ఈ యొక్క శుభాకాంక్షలు తెలియజేయాలి. నెక్స్ట్ పురస్కార గ్రహీత డాక్టర్ కిషోర్ కుమార్ గారు, తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్. డాక్టర్ కిషోర్ కుమార్ గారు వాంఖడే, తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ ఇన్ జర్నలిజం. నెక్స్ట్ శ్రీమతి లలితా పద్మిని గారు, డ్యాన్స్ గురు. శ్రీమతి లలితా పద్మిని గారు, డ్యాన్స్ గురు. ఎంతో మంది కళాకారులు మీరు తీర్చిదిద్దుతున్నారు. ఏవైతే మనకి కూచిపూడి, భరతనాట్యం యొక్క మన సాంప్రదాయ ప్రాచీన కళలు ఉన్నాయో వాటికి మళ్ళా జీవం పోసి నూతన కళాకారులు కూడా మీరు మీ యొక్క ఆధ్వర్యంలో తయారు చేస్తున్నారు. అందుకే
నెక్స్ట్ అవార్డ్ మేడం ఏలేశ్వరి గారు ఆర్టిస్ట్. మేడం ఏలేశ్వరి గారు ఆర్టిస్ట్. ఏలేశ్వరి. మొత్తం అందరినీ చేస్తున్నారు. నెక్స్ట్ అవార్డ్ గోస్ టు రామలింగం గారు కే. రామలింగం కే. షార్ట్ ఫిలిం ఆర్టిస్ట్ అండి. షార్ట్ ఫిలిం ఆర్టిస్ట్ రామలింగం గారు కే. నెక్స్ట్ అవార్డ్ గోస్ టు జిఎస్ తమిళ్ క్లాసికల్ డాన్సర్. జిఎస్ తమిళ్ క్లాసికల్ డాన్సర్. Next award goes to Kumari B. Jahnavi, Karnataka vocal and Veena. Next award goes to Kumari B. Jahnavi, Karnataka vocal and Veena. అందరూ కూడా గట్టిగా తప్పట్లు కొట్టాలండి. గట్టిగా తప్పట్లు కొడితే మీ యొక్క ఎనర్జీ లెవెల్ అనేటువంటిది ఇంప్రూవ్ అవుతుంది డ్యూ టు ఇంక్రీజింగ్ బ్లడ్ సర్క్యులేషన్. గట్టిగా కష్టాలు ద్వారా మీ యొక్క స్వభావం తెలియజేయాలి. నెక్స్ట్ గంధం ఏ క్లాసికల్ డాన్స్. అయోధ్య గంధం. ఆద్య గంధం. ఆద్య గంధం క్లాసికల్ డాన్స్. నెక్స్ట్ కే శ్రీ లాస్య క్లాసికల్ డాన్స్. కే శ్రీ లాస్య క్లాసికల్ డాన్స్. శ్రీ లాస్య. నెక్స్ట్ లోలకపూరి యస్న ప్రీతి క్లాసికల్ డాన్స్. లోలకపూరి యస్న ప్రీతి క్లాసికల్ డాన్సర్. ఎక్కడున్నా వేదిక మీద రావాలి. నెక్స్ట్ పులిపాక సాయి లక్ష్మి. సాయి లక్ష్మి. నెక్స్ట్ వేటూరి అమృత గాయత్రి. వేటూరి అమృత గాయత్రి. వేటూరి వంశస్థులు వచ్చారండి ఇక్కడ గట్టిగా కర్తాల ద్వారా. వేటూరి సుందరరామూర్తిని గుర్తు చేస్తున్నారు. అమృత గాయత్రి. నెక్స్ట్ కుమారి అనుష్క క్లాసికల్ డాన్స్. కుమారి అనుష్క క్లాసికల్ డాన్స్. అనుష్క. నెక్స్ట్ ఏదైతే జాహ్నవి. జాహ్నవి. మా बेटा का नटिंచిన శ్రీనివాస్ డాక్టర్ శ్రీనివాస్ గారికి అవార్డు. సభకు ముందు వ్యాఖ్యానం అందించిన మౌనిక శ్రీమతి మౌనిక కూడా వేదికపై ఆహ్వానిస్తాము. మౌనిక. గుండా నరేష్ గుండా ఆర్ట్స్ ఇచ్చారు. పేపర్ క్లోనింగ్ ఆర్టిస్ట్ యొక్క ఆవిష్కరణ అందరూ కూడా శుభాభినందనలు గట్టిగా కర్తవ్యం ద్వారా తెలియజేయాలి.
అందరూ కూడా ఒక గ్రూప్ ఫోటో ఉందండి, దయచేసి వేదిక మీదకి రావాల్సిన కోరుతున్నాం. ఒక చిన్న గ్రూప్ ఫోటో కార్యక్రమం ఉన్నది. యోగా యోగా గురువులు, యోగా స్టూడెంట్స్ అందరూ కూడా గ్రూప్ ఫోటో కార్యక్రమం దయచేసి వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం. సర్టిఫికెట్ అందుకోవడానికి అందరూ రావాలి ప్లీజ్.